హలో అండి అందరికి. రీసెంట్గా మన భారతీయ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి మీద సుప్రీంకోర్టులో స్థానికంగా ఉండే ఒక వ్యక్తి చెప్పుతో దాడి చేయడం జరిగిందనమాట. అయితే ఈ ఘటన అనేది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకు అంటే మన హక్కుల్ని, ప్రజల హక్కుల్ని, అలాగే రాజ్యాంగాన్ని కాపాడేదే సుప్రీంకోర్టు. అలాంటి సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి గవాయి గారు, ఆయన మీద దాడి జరిగింది కాబట్టి ఈ ఘటన అనేది పెద్ద స్థాయిలో సంచలనంగా మారిందనమాట. అయితే దీని వెనక అంటే ఎందుకు మరి ఈ యొక్క దాడి జరిగింది అని చెప్పేసి దీని వెనక బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు ఒక విషయం అయితే క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఆ విషయం ఏంటి అంటే, ఈ గవాయి గారు కొన్ని రోజుల క్రితం ఒక కేసు విచారణ చేశారు. ఈ కేసు విచారణ ఏంటి అంటే, మధ్యప్రదేశ్లోని ఖజురహో ఆలయంలో విష్ణుమూర్తి విగ్రహానికి తల పక్కకు పడిపోయింది, అంటే శిరచ్ఛేదనం జరిగింది సంథింగ్ ఏదో కారణం వల్ల. అయితే ఆ విగ్రహం అలా ఉంటే ఇష్టం లేక కొంతమంది వ్యక్తులు ఏంటి అంటే అక్కడ కొత్త విగ్రహం ఏర్పాటు చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఎందుకంటే అది పురావస్తు శాఖ ఆధీనంలో ఉంటుంది కాబట్టి అలా మనం అనుకుంటే అలా విగ్రహం ఏర్పాటు చేయదు కాదు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇస్తేనే కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్తే ఆయన ఏమని చెప్పారంటే, గవాయి గారు ఏమని చెప్పారంటే, అది పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది, మేమేం చర్యలు తీసుకోవడానికి వీల్లేదని చెప్పి అక్కడ వరకు ఊరుకుంటే బాగుండే. కాకపోతే ఆయన ఊరుకోకుండా ఏం చేశారంటే, విష్ణుమూర్తి దేవుడు కదా, ఆయన విగ్రహానికి నష్టం జరిగింది కాబట్టి ఆయనే ఆ విగ్రహాన్ని మంచిగా చేసుకుంటాడు, మీరు కూడా ఆయన్నే వేడుకోండి అనే ఒక రకంగా వ్యంగ్యంగా మాట్లాడటం జరిగిందనమాట. అయితే ఈ ఘటన మీద అప్పుడు ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన మీద, గవాయి మీద పెద్ద స్థాయిలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయితే వ్యక్తమైంది. తర్వాత ఇష్యూ అట్లా నడిచింది. తర్వాత ఈయన సారీ కూడా చెప్పడం జరిగింది, నా ఇంటెన్షన్ అది కాదని చెప్పి సారీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఘటనను దృష్టిలో పెట్టుకునే, ఇలా విష్ణుమూర్తిని అవమానించారని చెప్పేసి ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని రీసెంట్గా ఒక న్యాయవాది సంజీవ్ ఖన్నా మీద, ఈయన పేరు గవాయి మీద, బిఆర్ గవాయి మీద దాడి చేయడం జరిగిందనమాట. ఈ ఘటన అనేది దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ఈ ఘటన మీద ఆయన స్పందిస్తూ, ఇలాంటివి నన్నేమి ఇబ్బంది పెట్టలేవు, ఇంకా మీ ప్రొసీడింగ్స్ అంటే నెక్స్ట్ కేసు వాదనలు వినిపించండి అని చెప్పేసి ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా తర్వాత కేసు వాదనలు అయితే వినడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ ఘటన అనేది దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారిందనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే.